ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. బంగ్లాదేశ్ నుంచి శ్రీలంక వరకు ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. భారతదేశం చుట్టూ ఉన్న సుమారు అన్ని దేశాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అశాంతి ఉంది, సంక్షోభాలు ఉన్నాయి, జంజీ మూమెంట్లను చూస్తూ ఉన్నాం. అలాగే ఆర్మీ పాలనను కూడా చూసాం గతంలో. భారతదేశాన్ని అస్థిరపరచడానికి, భారతదేశాన్ని సూపర్ పవర్గా కాకుండా చేయడానికి జరుగుతోన్న ఒక అతిపెద్ద కుట్రగా దీన్ని చూడాలా? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశానికి 15,200 కిలోమీటర్ల పాటు ల్యాండ్ బౌండరీ, భూ సరిహద్దు ఉంది. అదేవిధంగా 7,516.6 కిలోమీటర్ల సముద్ర సరిహద్దు, కోస్టల్ తీరం ఉంది. అంటే చూడండి, సుమారు ఒక 23,000 చదరపు కిలోమీటర్ల పాటు మనకి బౌండరీ ఉంటుందన్నమాట. ఒక పెద్ద దేశం, భారతదేశం ఒక 7వ పెద్ద దేశం ఈ భూమి మీద. అతిపెద్ద అంటే ఒక పొటెన్షియల్ పవర్, ఒక సూపర్ పవర్ అయ్యేంత శక్తి దీనికి ఉంది. ఆల్రెడీ మొత్తం మానవ చరిత్రలో 99% పాటు కాలాన్ని చైనాతో పాటు ఇండియా సూపర్ పవర్గా ఉన్నాయి. కానీ బ్రిటిష్ వాడు పరిపాలన వల్ల పోయింది, దోపిడీకి గురవడం వల్ల మనం కోల్పోయాం. దీన్ని మళ్ళా రిసర్జెన్స్ మళ్ళా తెచ్చుకోబోతున్నాం. కానీ ఇక్కడే ఒక పెద్ద భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ సూపర్ పవర్ చేయకుండా అవ్వకుండా అడ్డుకోవడానికి ఒక పెద్ద కుట్ర అనేది భారతదేశం చుట్టూరు పరిశీలిస్తే మనకు తెలుస్తుందండి. ఇప్పుడు భారతదేశం చుట్టూరు అంటే మనం ఎలా పిలుస్తామంటే, హిమాలయాల నుంచి దక్షిణాన్ని హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న ఈ పెద్ద భూభాగాన్ని ఉపఖండం, సౌత్ ఏషియా లేదా సార్క్ రీజన్ అని పిలుస్తాం. ఇందులో 77% భూభాగం ఉన్న భారతదేశమే అతిపెద్ద దేశం. దీని చుట్టూరు మనకి చిన్న చిన్న దేశాలు ఉంటాయి. ఏ దేశాలు ఉంటాయండి? ఇటు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, నేపాలు, భూటాను, మయన్మారు, బంగ్లాదేశు, మాల్దీవులు, శ్రీలంక, ఇలా ఈ దేశాలు ఉంటాయి. ఈ దేశాలన్నిటినీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక అతిపెద్ద కుట్ర ఒకటి భారతదేశం చుట్టూరు జరుగుతుంది. రీసెంట్గా నేషనల్ స్ట్రాటజీ రిపోర్ట్ అని ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకటి రిలీజ్ చేసిన దాంట్లో, అందులో ఒక పాయింట్ అనేది మనం ఇక్కడ గ్రహించుకోవాలి. ఇండియా చుట్టూరు ఏమని ఉంటుందంటే, అమెరికా చుట్టూ ఉన్న దేశాలు, ఉత్తర అమెరికా కానీ దక్షిణ అమెరికాలో కానీ ఏది కూడా అమెరికాని ఛాలెంజ్ చేయకూడదు, అప్పుడే మనకు సూపర్ పవర్ నిలబెట్టుకుంటామని. మరి భారతదేశం చుట్టూరు చిన్న చిన్న దేశాలు కూడా ఇండియాని ఛాలెంజ్ చేస్తే, మాల్దీవులు లాంటివి. అంటే భారతదేశం చుట్టూరు ఇండియా సూపర్ పవర్ అవ్వాలి, గ్లోబల్ పవర్ అవ్వాలంటే ఇందులో శాంతి ఉండాలి. మరి లేదు అంటే కుట్ర జరుగుతుంది. రష్యా కూడా చుట్టుపక్కల దేశాలను ఒప్పుకోదు, ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే. చైనా కూడా ఒప్పుకోదు. మరి భారతదేశం పరిస్థితి ఏంది? ఇక్కడ ఏదో కుట్ర ఉంది. ఒక్కసారి ఒక్కొక్క దేశంలో కుట్రలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. రీసెంట్గా బంగ్లాదేశ్లో ఒక పెద్ద కుట్ర, అక్కడ ఉన్న 1.5 కోట్ల మంది, సుమారు 8% మంది మైనారిటీ హిందువుల ఆపదలో ఉన్నారు. అది సౌత్ ఏషియాలో మత ఘర్షణలకు ఒక నిలయంగా బంగ్లాదేశ్ను వాడుకుంటున్నారు. బంగ్లాదేశ్లో ఈరోజు రాజ్యాంగం లేదు, ఆర్మీ పాలన లేదు, ప్రజాస్వామ్య పాలన లేదు, ఒక అస్థిరత్వం. అంటే 17 కోట్ల మంది ప్రజలున్న బంగ్లాదేశ్ అస్థిరత్వం అంటే ఇండియా, దాని చుట్టూరు ఉన్న ఇండియా యొక్క 5 రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, ఈ రాష్ట్రాల అస్థిరత్వ చోటు చేసుకుంటుంది. అంటే ఇండియాని, తూర్పు ఇండియాలో ఒక అస్థిరత్వ పరిస్థితిని క్రియేట్ చేయడానికి బంగ్లాదేశ్ని వాడుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు పాకిస్తాన్ వెళ్తే, పాకిస్తాన్లో ఒక సివిల్ వార్ పరిస్థితి. పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఒక 60% టైము డైరెక్ట్గా ఆర్మీ పాలనలో, మిగిలిన శాతం కూడా పరోక్షంగా ఆర్మీ పాలనలో ఉంది. అక్కడ ఎప్పుడూ ఫెయిల్డ్ స్టేట్, ఒక టెర్రరిస్ట్ హబ్, ప్రపంచంలోనే టెర్రరిస్టానికి పుట్టినిల్లు అయిపోయింది. ఇండియాకి ఎంతటి ప్రమాదం అంటే, ఇండియా 5 యుద్ధాలు 30 సంవత్సరాల పాటు వార్ అండ్ టెర్రరిజం చేస్తున్నాం. అంటే పాకిస్తాన్ మళ్ళీ అణ్వస్త్ర దేశం చేయడం జరిగింది. అంటే పాకిస్తాన్ ఒక శక్తివంతమైన అణ్వస్త్ర దేశం, కానీ ఫెయిల్డ్ స్టేట్, పొలిటికల్లీ, ఎకనామికల్లీ, సోషల్లీ. మరి భారతదేశాన్ని అభివృద్ధి చెందుతుందా? భారతదేశం సూపర్ పవర్ అవ్వగలుగుతుందా? అలాంటి పిచ్చోడి చేతిలో అణుబొమ్మలు పెట్టుకుని అక్కడ పెద్ద కుట్ర ఉంది. తర్వాత నేపాల్ చిన్న దేశం, మొత్తం ఇండియా మీద ఆధారపడి ఉంటుంది, హిమాలయాల కింద. దానికి ఉన్న 1751 కిలోమీటర్లు ఇండియాతో భూ సరిహద్దు ఉంది. కానీ అది తన కరెన్సీ నోటు మీద, అది భారతదేశంలో లిపు లేకు, కాలాపని, లుపిద్రియా లాంటి ప్లేసులు నాదే అని క్లెయిమ్ చేసుకుంది. భారతదేశ ఫిలాసఫీ అంటే రామాయణంలో హీరో రాముడు, సీత మావాళ్లే అని క్లెయిమ్ చేసుకుంటుంది. భారతదేశాన్ని ఛాలెంజ్ చేస్తుంది చైనాని అక్కడ తెచ్చి. అక్కడ ప్రభుత్వం లేదు, అక్కడ జెడ్ మూమెంట్ వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు పరిగిలెత్తించి కొట్టడం, పార్లమెంట్ భవనాలను కాల్చేయడం జరిగింది. నేపాల్ అస్థిరత్వం, మరి అక్కడ పరిస్థితికి ఎవరు కారకులు అంటే, ఇండియాలో పెద్ద స్టేట్లైన బీహార్, యూపీ వెళ్ళి బౌండరీలో ఉంటుంది. చాలా అస్థిరత్వానికి కారణం అవుతుంది నేపాల్. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంక 2002లో ప్రభుత్వమే కూలిపోయింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, అప్పులు.
అసలు శ్రీలంక అద్భుతంగా ఉంటుంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అలాంటి చోట అసలు శాంతే లేకుండా పోయింది. అక్కడ కూడా స్థిరత్వమే. ఇక మాల్దీవుల పరిస్థితి చూస్తే ప్రజాస్వామ్యం ఉండదు. ఆర్మీయా, ఈ పార్టీ ఆ పార్టీ, హిందూ వ్యతిరేక వర్గం. అక్కడ కూడా మాల్దీవులు చిన్న దేశం. మాల్దీవులు ఇప్పుడు క్లైమేట్ చేంజ్లో మునిగిపోయే దేశం. వేరే దేశానికి అక్కడ స్థావరాలను కూడా ఇస్తుంది, సబ్మెరీన్ స్థావరాలని. అది కూడా భారత వ్యతిరేక దేశం, గుర్తుపెట్టుకోవాలి మాల్దీవ్స్. ఇదిలా ఉంటే ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో సూపర్ పవర్ పాలిటిక్స్ ఉంటాయి అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశంతో 110 కిలోమీటర్ల బౌండరీ సరిహద్దు ఉంటుందండి పీఓకేని కలిపితే. కాబట్టి అది కూడా మనకు పొరుగు దేశమే. అక్కడ ఎప్పుడు అశాంతి ఉన్నా భారతదేశంలో చాలా తీవ్రమైన విపత్తు వస్తుందండి. మహాభారత కాలం నుంచి మనం చూస్తున్నాం. శకుని, తర్వాత కైకేయి అక్కడ నుంచి వచ్చి ఎంత అశాంతికి గురి చేశారో తెలుసు మనకి. అదేవిధంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఏ ప్రాబ్లం జరిగినా మన మీద అది తీవ్రమైన ప్రభావం ఉంటుందన్నమాట. కాబట్టి ఆఫ్ఘాన్లో అశాంతి భయంకరంగా, అది కూడా ఒక ఫెయిల్డ్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్ కూడా, గుర్తుపెట్టుకోవాలి. ఇక మయన్మార్ పరిస్థితి ఎప్పుడు ఆర్మీ జుంటా పాలన. అక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా జైల్లో ఉండే పరిస్థితి అనమాట. ఆంగ్ సాన్ సూకీ దారుణమైన పొజిషన్, ఎప్పుడు ఆర్మీ. అది కూడా సివిల్ వార్ సిచ్యువేషన్. రకాయిన్ రోహింగ్యాస్ ఇప్పుడు 20 లక్షల మంది ఇప్పుడు భారతదేశంలో కూడా ఇల్లీగల్గా ప్రవేశించడం, రోహింగ్యాస్ బంగ్లాదేశ్లోకి రావడం, వాళ్ళు ఒక ప్రపంచంలో టెర్రరిస్ట్కి ఒక అడ్డాగా రోహింగ్యా వర్గం మారిపోయింది. అక్కడ నుంచి అశాంతి వల్ల ఎప్పుడు ఆర్మీ పాలన, అక్కడ కూడా తీవ్రమైన అశాంతి. ఇలా చూస్తే భారతదేశం చుట్టూరు ఉన్న ఆఫ్ఘనిస్తాను, ఇటు పాకిస్తాను, భూటాను, నేపాలు, మయన్మారు, శ్రీలంక, మాల్దీవులు ఇవన్నీ అశాంతిలో ప్రబలుతున్నాయి. అంటే భారతదేశం చుట్టూ కూడా ఒక అగ్ని గూండం ఉంది. ఏ దేశం అండి శాంతిగా ఉన్నది? ఒక భూటాన్ మాత్రం ఉంటుంది, కానీ దానికి ఆర్మీ లేదు. అది కూడా చైనా అటాక్ చేస్తుంది. అక్కడ కూడా పరిస్థితి బాగాలేదు. సో ఈ విధంగా చూస్తే ప్రతి చిన్న దేశంలో కూడా ఒక అగ్ని గుండం ఉంది. ఎందుకంటే భారతదేశాన్ని నిద్ర పట్టనివ్వకుండా చేయడం. భారతదేశం అద్భుతంగా ఎదుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఇక్కడ ఉంది. ముందుకు దూసుకుపోతుంది. చైనా అమెరికాలను దాటి వెళ్తుంది గ్రోత్ రేట్లో. ఎక్కడికక్కడ వెళ్తున్నాం. 2047కి వికసిత్ భారత్లో అమృత కాలంలో భాగంగా ఒక సూపర్ పవర్ అవ్వబోతుంది. అన్ని రిపోర్ట్లు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. స్టాండర్డ్ అండ్ పూర్ అని, OECD ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, నోమురా, IMF, ఈ బ్యాంకులు, వీటన్నింటి ప్రకారం ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది. వీఆర్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్ బై 2047. వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇండియాస్ 100th ఇండిపెండెన్స్ డే బై దట్ టైం. ఆ టైంకి అమెరికాని దాటబోతున్నాం. కానీ మరి కుంపట్ల వెనకాల ఇంత కుట్ర ఉంటుంది కదా. అందువల్ల ఇండియాని ఎదగనివ్వకపోవడం అనేది ఒక అతిపెద్ద కుట్ర, ఒక ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది, ఒక ట్రెండ్ అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో చాలా పెద్ద భయంకరమైన కుట్ర ఇండియా చుట్టూరు జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం ఎవరికి అవసరం లేదు. అయితే ఈ భారీ కుట్ర వెనుక ఎవరున్నారు ఎంజీ రావు గారు? అమెరికానా లేకపోతే చైనానా? ఎస్ అండి. ఇప్పుడు ఈ భారీ కుట్ర వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. మరి పాకిస్తాన్లో ఒకటి ఆర్మీయా లేకపోతే అక్కడ పొలిటికల్ పార్టీసా అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ వాళ్ళకి ఎవరున్నారు అంటే మొట్టమొదటిగా అసలు పాకిస్తాన్ క్రియేట్ చేసిందే అమెరికా, బ్రిటన్ను పెద్ద కుట్రతో చేసేశారు వాళ్ళు. పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్ కుట్ర. దీని వెనకాల ఎవరు ఉన్నారంటే ముందు అమెరికా ఉంది. సీటోలో భాగంగా దాని ఒప్పందంలో పెట్టుకుని దానికి టెక్నాలజీ ఇచ్చి, వెపన్స్ ఇచ్చి, దానికి వారిలో సపోర్ట్ చేసి పాకిస్తాన్ ఇండియాకి పెద్ద శత్రువుగా సౌత్ ఏషియాలో ఇండియా ఎదగనివ్వకుండా అమెరికా చేసింది మొదట్లో. తర్వాత ఇప్పుడు చైనా దాన్ని అంటగాగుతుంది. ఈ విధంగా పాకిస్తాన్లో వాళ్ళు దీనికి రెస్పాన్సిబిలిటీ, కానీ వెనకాల అమెరికా, చైనాలు ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్కి వద్దాం. రీసెంట్గా బంగ్లాదేశ్లో ఎవరు కుట్ర చేశారంటే షేక్ హసీనా గవర్నమెంట్ కూలిపోవడానికి అక్కడ జెడ్, అక్కడ NCP నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీకి, ఇహాదీ వీళ్ళందరికీ ఫండింగ్ ఇచ్చింది ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గవర్నమెంట్, జో బిడెన్ ప్రభుత్వం. అది ట్రంపే రివీల్ చేయడం కూడా జరిగింది ఆ విషయంలో. సో అమెరికా కుట్ర పన్నింది. ఇప్పుడు దాన్ని పాకిస్తాను, చైనా, ముఖ్యంగా చైనా వచ్చి బంగ్లాదేశ్లో అక్కడ పెద్ద పాగా వేస్తుంది, వెపన్ సప్లై చేస్తుంది, యూనస్ని తీసుకెళ్తుంది, చికెన్ నెక్కర్ దగ్గర భయంకరమైన కుట్ర చేస్తుంది. దానికి ఒక ఎగ్జాంపులే J-10 ఫైటర్స్ ఇవ్వడం. అదేవిధంగా లాలిన్ మోనోహట్ అని 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి ఒక పెద్ద ఎయిర్ బేస్ని అది రెస్టోర్ చేస్తుంది చైనా. తర్వాత చిట్టగాంగ్ పోర్టు దగ్గర చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది. సో ఇవన్నీ చూస్తుంటే అక్కడ చైనా ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. మయన్మార్లో ఎవరున్నారు? చైనా ఉంది. తర్వాత మయన్మార్ని అశాంతిగా ఆంక్షలు విధించింది ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అశాంతి కారకులు చైనా, అమెరికా. మాల్దీవులో ఎవరు? దానికి అప్పులు ఇచ్చి దాని యొక్క పోర్టు తీసుకుని దాన్ని అప్పుల్లో ఉండి అశాంతి ప్రబలిటట్టు చేసింది చైనా.
ఆ దేశ అధ్యక్షుడిని బీజింగ్ తీసుకెళ్లడం, ఇండియాకి ఎగెనెస్ట్గా మార్చడం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక శ్రీలంకలో అమ్మోంటోట పోటు కట్టి అక్కడ అప్పులు ఇచ్చి ఆర్థికంగా దాన్ని సితికిపోయేటట్టు చేసి ఆర్థిక సంక్షోభం వచ్చేటట్టు చేసింది చైనా. అమ్మోంటోట పోటుని లీజుకి తీసేసుకుంది. సో శ్రీలంకలో కూడా చైనా యొక్క అశాంతికి ప్రబలింది. అక్కడ దాని మీద అమెరికా ఆంక్షలు విధించడం. సో అమెరికా చైనా ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ అశాంతికి, ఆ దేశ అస్థిరత్వానికి శ్రీలంకలో కారణమైంది, గుర్తుపెట్టుకోవాలి. నేపాల్ వాళ్ళ ఎవరున్నారు? చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది ఇక్కడ నేపాల్లో. ఈ లిపులేక్ వాటిలో వివాదం లేపుతుంది. తర్వాత లుంబిని, బుద్ధుడు పుట్టిన లుంబిని వరకు అది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా రైల్వేలు వేస్తుంది, ఎయిర్పోర్ట్లు వేస్తుంది, ఎయిర్ బేస్లు వేస్తుంది. సో నేపాల్లో చైనా ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, అమెరికా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో ఈ విధంగా చూస్తే ఏదో పాకిస్తాను, నేపాల్లో ఉన్న యూనస్, లేదా శ్రీలంకలో ఉన్న ఆ పార్టీ, మాల్దీవుల్లో ఉన్న ఇండియా వ్యతిరేక పార్టీ, ఇలా మనం అనుకుంటాం. కాదండి, దీని వెనకాల వాళ్ళు అలా వ్యతిరేకంగా మార్చడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి చైనా కానీ అమెరికా కానీ. అవి విడివిడిగా ఇస్తాయి, లేకపోతే కలిసి కూడా ఒక్కోసారి కుట్ర చేస్తున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ కానీ, మయన్మార్ కానీ, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మయన్మార్ ఏ దేశం కూడా ఇండియాని ఛాలెంజ్ చేయడానికి ఊహాత్మకంగా కూడా వాళ్ళు ఊహించుకోలేరు. అంత శక్తివంతమైంది ఇండియా. కల్చరల్ ఏ విధంగా కూడా అక్కడ ప్రజలు కూడా ఒప్పుకోరు. అంటే బయట శక్తులు, ముఖ్యంగా చైనా, అమెరికాలు ఎందుకు అంటే మా ఇండియాని ఎదగనివ్వకూడదు, ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది, ఇండియా సౌత్ ఏషియా దాటి ఇది ఆలోచించకూడదు, గ్లోబల్ పాలిటిక్స్ కోసం ఆలోచించకూడదు, ఎంతసేపు సౌత్ ఏషియాలోనూ కొట్టుకోవాలి, మన అడ్డాలోనే మనం కొట్టుకోవాలి, బయటికి వెళ్ళకూడదు. అందుకని పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం చేయడం, ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాన్ని రెచ్చగొట్టడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎంతటి దారుణమైన పరిస్థితుల్లోకి ఇండియాలో ఒక ట్రాప్లో గెంటేస్తున్నారని వాళ్ళు, చాలా దారుణం. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే 75 సంవత్సరాలైన చిన్న చిన్న దేశాలతో యుద్ధాలు. ఒక ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంటి ఒక గ్లోబల్ లీడర్ కూడా పాకిస్తాన్ కోసం మాట్లాడాలి, బంగ్లాదేశ్ కోసం మాట్లాడాలి. అంతేగాని ప్రపంచంలో పెద్ద దేశాలతో మనం పోల్చుకునే పరిస్థితి, ఒక అవకాశం, ఒక టైమింగ్ కూడా వాళ్ళు మనకి ఇవ్వడం లేదు. తర్వాత ఆర్థిక అభివృద్ధి కూడా ఇక్కడ తావు లేకుండా ఉంది, బయట దేశాలతో ట్రేడ్ చేసుకోవాలి. ఇంత ట్రేడ్ ఉన్న దేశాలతో ట్రేడ్ చేయడానికి లేదు. పాకిస్తాన్ హ్యూజ్ ట్రేడ్ ఉంటుంది, దాంతో మనం ట్రేడ్ చేయలేం. ఓకే, బంగ్లాదేశ్తో ట్రేడ్ చేయలేం. సో ఈ విధంగా మనకు ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఒక అస్థిరత్వ పరిస్థితులను సౌత్ ఏషియాలో ఈ చైనా, అమెరికాలు కలిసి కానీ లేకపోతే విడివిడిగా కానీ చేస్తున్నాయి. ఎందుకంటే ఇండియా చైనాని మించిపోగలదు, అమెరికాని మించిపోగలదు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇండియాని ఎదగనివ్వకూడదని కృతనిశ్చయంతో ఇటు జీ జిన్పింగ్, ఇప్పుడున్న ట్రంప్, అంతకుముందున్న రేగాన్ నుంచి, ఒబామా నుంచి అందరూ కుట్రలు పన్నోళ్లే, డబ్ల్యూ బుష్ నుంచి. ఇప్పుడు జిన్పింగ్, తనకు ముందున్న జియాంగ్ జెమున్, అంతకు ముందున్న హూ జింటావు, అంతకు ముందున్న మావో జెడాంగు, వీళ్ళంతా పెద్ద కుట్ర పన్నోళ్లే. అంటే చైనా ఇప్పుడున్న వాళ్ళే కాదండి, అటు అమెరికా ఇప్పుడున్న అధ్యక్షుడే కాదు, ట్రంపే కాదు, ప్రతి వాళ్ళు కుట్రలు పన్నోళ్లే. ఇండియాని ఎదగనివ్వకూడదు, ఇండియా సూపర్ పవర్ అవ్వకూడదు అనే ఒక భయంకరమైన కుట్రకి వాళ్ళు పావులు కదుపుతున్నారు. ఇండియా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది. రైట్. భారతదేశాన్ని అస్థిరపరచడానికి, మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, అలాగే భారత్ సూపర్ పవర్గా కాకుండా చేయడానికి చైనా అండ్ అమెరికా ఈ రెండు దేశాలు చేస్తున్న కుట్రను ఇప్పటివరకు మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. ఆ కుట్ర చూస్తూ ఉంటేనే భయం వేస్తున్న పరిస్థితి. ప్రతి భారతీయుడు కూడా ఈ కుట్రను చూసి ఆందోళన చెందాల్సిన పరిస్థితి. సో మరి ఇప్పుడు ఈ కుట్రను ఎలా ఎదుర్కోవాలి? అంటే ఇప్పుడు చైనా, అమెరికా విడివిడిగా కానీ లేకపోతే కలిపి కానీ ఇండియాని సౌత్ ఏషియా దాటకుండా అడ్డుకోవడం. దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ఏంటంటే, ఇండియా చుట్టూరు ఉన్న చిన్న చిన్న దేశాల అశాంతి ప్రబలడం, రాజకీయ ఆర్థికంగా అస్థిరత్వ పరిస్థితులు, అక్కడ సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంటుంది, అంతర్యుద్ధ పరిస్థితులు ఉంటాయి, ఎక్కడికక్కడ విడిపోతాయి, ఏ పార్టీని కూడా కుదుకోనివ్వు, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయనివ్వవు. సో రాజకీయ ఆర్థికంగా అస్థిరత్వం ఉండడం వల్ల అక్కడ యాంటీ ఇండియన్ యాటిట్యూడ్ని డెవలప్ చేస్తారు, యాంటీ భారత వ్యతిరేక భావాన్ని రెచ్చగొడతారు. దీనివల్ల ఇండియా చుట్టూరు ఉన్న 15,200 కిలోమీటర్ల పాటు భూ సరిహద్దు, 7,506.6 కిలోమీటర్లు ఉన్న కోస్టల్ తీరం వెంబడి మనకి ఎప్పుడూ అశాంతే. మనకున్న 15 లక్షల సైన్యాన్ని, పారామిలిటరీ ఫోర్సెస్ని మొత్తం డిప్లాయ్ చేసిన దాన్ని తట్టుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తారు. కాబట్టి ఆర్థికంగా ఎదగనివ్వరు. సో ఇదంతా పెద్ద కుట్ర. ఎందుకంటే ఇండియాని ఎదగనివ్వకపోవడం, ఇండియా సూపర్ పవర్ అవనివ్వకపోవడం, వికసిత్ భారత అవనివ్వకపోవడం. కాబట్టి ఈ కుట్ర మనం తెలుసుకున్నాం. కాబట్టి ఏం చేయాలి అంటే, ఇటు అమెరికా, చైనాలకి చెక్కు పెట్టాలి. ఎక్కడ చెక్కు పెట్టాలి? మన అడ్డా అంటారు. ఇప్పుడు సౌత్ ఏషియా అనేది మన అడ్డా అనమాట. ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న ఒక ల్యాండ్లో ఏ ప్రాబ్లం వచ్చినా అది ఇండియా మీద
ఇట్ విల్ బేర్ ఆన్ ఇండియా. ఇండియా హ్యాస్ టు అఫోర్డ్ ఇట్. ఏ కష్టం వచ్చినా మనమే భరించాలి. కాబట్టి బయట శక్తులు అమెరికా కానీ చైనా కానీ ఇక్కడికి వచ్చి ఏ జోక్యం చేసుకున్నా ఫస్ట్ వాళ్ళకి క్లియర్ కట్ వార్నింగ్ మనం ఇవ్వాలి. మనం ఒక సెక్యూరిటీ స్ట్రాటజీ, ఒక వ్యూహాన్ని తయారు చేసుకోవాలి లాంగ్ టర్మ్లో. చైనాకు ఇప్పుడు తైవాన్కి మనం ఆర్మీ వెపన్స్ ఇస్తే ఇండియాని ఎలా క్రిటిసైజ్ చేస్తుందంటే చైనా ఎంత రెచ్చిపోతుంది. మరి మన పక్కనున్న బంగ్లాదేశ్కి వెపన్స్ ఇస్తే, శ్రీలంక వెపన్స్ ఇస్తే మనం ఎందుకు మాట్లాడడం లేదు ఇండియా? మనకు ఒక సెక్యూరిటీ స్ట్రాటజీ లేదు, ఒక నిరంతరమైన ఒక వ్యూహం అనేది మనకి ఇక్కడ కొరవడింది, గుర్తుపెట్టుకోవాలి. సో బయట శక్తులు జోక్యాన్ని నివారించడానికి ఏం చేయాలో చేయాలి. వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు? ఆర్థికంగా అప్పులు ఇచ్చి వస్తున్నారు. శ్రీలంక, మాల్దీవులకి, నేపాల్కి, బంగ్లాదేశ్కి అప్పులు ఇచ్చే పరిస్థితి ఈరోజు మనకు ఉంది. సుమారు $700 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి మనకి. మన కరెన్సీ ఆల్మోస్ట్ శ్రీలంక, నేపాల్, భూటాన్లో అమల్లో ఉంది. సో మనం రూపాయల రూపంలో వాళ్ళకి లోన్లు ఇవ్వచ్చు, ఎన్నో చేయొచ్చు. మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? సో మనం ముందుకెళ్ళాలి. చైనా, అమెరికాలు వాళ్ళకి ఇచ్చే ఆఫర్ల కంటే ఎక్కువ ఆఫర్లు మనం ప్రకటించాలి. దానివల్ల మనకి ఏమి మాత్రం ఆర్థిక ఇబ్బంది కాదు ఇప్పుడున్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విషయంలో. కాబట్టి అది చూసుకోవాలి. మనం కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, IMF నుంచి లోన్లు ఇప్పించి అమెరికా వాళ్ళ దగ్గరకు వస్తుంది. మరి మనమే ఒక సౌత్ ఏషియన్ బ్యాంక్, ఒక ఇండియన్ బ్యాంక్ పెట్టి వాళ్ళకి ఎందుకు లోన్లు ఇవ్వకూడదు? చైనా ఇవ్వగలుగుతుంది అక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ప్రపంచం అంతా, మనం ఎందుకు ఇవ్వకూడదు? సో మనం చైనాకు వదిలేసాం ఆడుకోండి అని. అది తప్పు జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న దేశాలకు వద్దాం. ఈ చిన్న చిన్న దేశాల్లో ఒక చిన్న చిన్న రాజకీయ పార్టీలు, చిన్న చిన్న అధ్యక్షులు ఇండియాని ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళ అదుపు చూసుకుని. ఎందుకంటే ఇండియా ఒక సాఫ్ట్ పవర్, ఒక ఎవరిని మాట్లాడు సాఫ్ట్ పవర్. కాబట్టి ఇండియాని ఏమన్నా పర్వాలేదు అనుకుని ఇటు చిన్న చిన్న దేశాలు, ఉదాహరణకి మాల్దీవులు చూడండి, ఎంత చిన్న దేశం అని, మన లక్షద్వీప్ అంటూ ఉంటుంది. ఒక చిన్న దేశం చైనా యొక్క స్థావరాన్ని అక్కడ పెట్టి ఇండియన్ ఆర్మీని అక్కడ నుంచి గెంటే వెళ్ళిపోమని చెప్పి ఆదేశించి అది చైనాకి స్థావరాలు ఇవ్వడం అంటే దానికి ఎంతటి ధైర్యం అండి. ఇండియా ఏమీ చేయదు, పని చేయదని. మనం అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ దిగి లక్షద్వీప్ వెళ్ళి దాన్ని టూరిజం డెవలప్ చేస్తే మన పర్యాటకులు అక్కడికి వెళ్ళకపోతే అది లొంగింది. మరి ఇలాంటిది ఎందుకు చేయకూడదు? గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంక మన ఆర్థిక సహాయం కాదు, అవసరమైతే హమ్మన్టోట దగ్గరికి స్పైయింగ్ షిప్ చైనీస్ వస్తే మనం దాన్ని మాట్లాడాలి, ఆర్థిక ఆంక్షలు విధించాలి. ఎందుకంటే మనం ఆర్థిక ఆంక్షల పనిష్మెంట్కి దిగితే ఒక్క దేశం కూడా ఇక్కడ ఆధారపడి ఉండలేవు, బ్రతకడం కూడా సాధ్యం కాదు. కాబట్టి మనం అవసరమైతే వాళ్ళు మన మాట వినాలి, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయాలు మనం ఇవ్వాలి. ఆర్థిక సహాయాలు మనం ఇచ్చిన తర్వాత కూడా బయట శక్తుల ప్రాబల్యాన్ని వాళ్ళకి తీసుకొస్తుంటే మనం అప్పుడు వాళ్ళకి కర్రను ఉపయోగించాలన్నమాట. క్యారెట్ ఇస్తాం, క్యారెట్ లేకపోతే వాళ్ళకి కర్ర. సో ఇలాంటి పనిష్మెంట్లు అనేది ఉండి తీరాలి. అంతేకాని మనం గుజరాల్ డాక్టరీని, ఒకప్పుడు గుజరాల్ డాక్టరీని వేరండి. గుజరాల్ టైంలో వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఇవ్వాలి కాదు, ఇప్పుడు వాళ్ళు కూడా ఇవ్వాలి. మనం సహాయం చేస్తుంటే వాళ్ళు మన మాట వినాలి. మన ఇండియాకి ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా వాళ్ళు హామ్ చేయకూడదు, ఆపద చేయకుండా ఉండాలి. ఈ విషయంలో మనం సీరియస్గా చెప్పాలి. బయట దేశాలు చైనా యొక్క యుద్ధ విమానాలు, చైనా షిప్పులు వీళ్ళకి ఎగుమతి చేస్తుంటే మన చిన్న చిన్న దేశాలను బెదిరించాలి. అవసరమైతే మీరు ఎందుకని చైనాని అక్కడ ఆపాలి, లేకపోతే కుదరదు. ఇప్పుడు చైనా ఇక్కడికి వచ్చి సౌత్ ఏషియాలో ఇలా చేస్తుంటే మనం తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవాలి. చైనాకి డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వాలి. మీరు పొరపాటున సౌత్ ఏషియాలో వచ్చి మా పక్కనున్న ఇరుగు పొరుగు దేశాల అశాంతి రేకగొట్టి వాళ్ళని మన మీద మాకు ఈ భారత వ్యతిరేకంగా తయారు చేస్తే మేము మీ టిబెట్ని డీరికగ్నైజ్ చేస్తాం, టిబెట్ని దేశంగా గుర్తించాం, ఒక దేశంగా గుర్తిస్తాం, నీలో అంతర్భాగం కాదంటామంటే చైనా మాట్లాడకుండా ఉంటుందండి. తైవాన్కి మనకు హెల్ప్ చేయాలి. ఈ విషయంలో చైనాకి చెక్ పెట్టాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఏం చేయాలంటే వాళ్ళ యొక్క CIA చేసి అన్నిటిని దాష్టికాలని మనం స్ట్రెంగ్తన్ చేసి ఆపగలగాలి. అమెరికా కూడా సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి. మీరు బంగ్లాదేశ్, రఖైన్ స్టేట్లో ఫండింగ్ ఇవ్వడం, షేక్ హసీనా గవర్నమెంట్ పడేయడానికి మీరు చాలా తప్పు చేశారని ట్రంప్తో డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వాలి. మనం కూడా జోక్యం చేసుకోవాలి అమెరికా విషయంలో. సెక్యూరిటీ మీకు కోఆపరేట్ చెయ్యం అన్నట్టు మనం వ్యవహరించాలి. ఇటు అమెరికా, చైనాలకి వాళ్ళు వార్నింగ్ ఇస్తూనే వాళ్ళ జోక్యాన్ని అరికడుతూనే చిన్న చిన్న దేశాలను దారికి తెచ్చుకునేటట్టు చెయ్యకపోతే నెక్స్ట్ 2 to 3 decades ఇండియాకి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఇప్పటికే పాకిస్తాన్ అణ్వస్త్రాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ కూడా రియాక్టర్ నిర్మించుకుంటుంది. దానికి పాకిస్తాన్ అణ్వస్త్రాలు ఇచ్చినా, చైనా అణ్వస్త్రాలు ఇచ్చినా తిరుగులే. చైనా అమెరికా పాకిస్తాన్కి ఇచ్చినట్టే బంగ్లాదేశ్ కూడా అణ్వస్త్రాలు ఇస్తుంది. సో చాలా ప్రమాదం, చాలా డేంజర్లో ఉన్నాం. కాబట్టి ఇటు చైనా అమెరికాలే మన ఇండియా చుట్టూరు అగ్నిగుండాలు, ఒక పెద్ద ఒక గుండాలు తయారు చేసి ఒక అస్థిరత్వాన్ని క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఒక లాంగ్ టర్మ్ సెక్యూరిటీ సెటప్ అనేది సౌత్ ఏషియాలో చేసుకోవాలి. ఆర్థికంగా ఉండాలి,
కల్చరల్లీ చేసుకోవాలి, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడు కూడా వాళ్ళ మాట వినకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం సీరియస్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఇది జోక్యం అని అనకూడదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎన్నికలు మనం నిర్వహించవలసిన బాధ్యత కూడా మనకు ఉంది. ఎందుకంటే అక్కడ ఏది జరిగినా చెడంతా మన మీద ఉంటుంది, మన మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి అంతర్జాతీయ సంస్థల ద్వారా అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా అక్కడ ఎన్నికలు నిర్వహించేటట్టు అవసరమైతే ఇండియన్ ఆర్మీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అది కూడా యుఎన్ఓ డైరెక్షన్తో అన్నమాట. చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం చేసుకోవాల్సిన అవసరం మనకి వచ్చిందండి.